ప్రభాస్ మలి చిత్రం సాహోని కూడా జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఊపు తగ్గిపోకుండా ప్రభాస్ ని జాతీయ స్టార్ గా నిలబెట్టడానికి యూవీ క్రియేషన్స్ గట్టిగా ప్రయత్నిస్తోంది. రాజమౌళి ముద్ర లేకుండా ప్రభాస్ సినిమాకి దేశమంతటా క్రేజ్ రావడం అంత ఈజీ కాదు. అందుకే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటీనటులను తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ని తీసుకున్నారట. తమిళంలో కత్తిలో విలన్ గా చేసిన నీల్ నితిన్ కి హిందీలో మంచి గుర్తింపే ఉంది. అయితే నీల్ నితిన్ ని పెట్టుకోవడం వల్ల అటు హిందీ ఇటు తమిళ వెర్షన్స్ కి అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. ఉదాహరణకి 2.0లో రజనీకాంత్ విలన్ గా అక్షయ్ కుమార్ పెట్టారు. అక్షయ్ అనేసరికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా క్రేజీ ఫ్యాక్టర్ అవుతాడు. అతడే బాలీవుడ్ లో పెద్ద స్టార్ కనుక అతను విలన్ కావడం వల్ల 2.0కి నార్త్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది. నీల్ నితిన్ తో అలాంటి క్రేజ్ రావడం కష్టం. ఇదిలా ఉంటే ఏ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెట్టుకుందామని చూస్తున్నా అది జరగడం లేదట. చివరికి అక్కడి ద్వితీయ శ్రేణి హీరోయిన్ ఎవరితోనో సరిపెట్టుకోవాల్సి వచ్చేలాగుంది. బాహుబలితో ప్రభాస్ కి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఇంకా అతడితో నటించడం కోసం బాలీవుడ్ ఏ గ్రేడ్ నటిమలు తహతహలాడిపోయేంత స్టార్జం అయితే రాలేదని ఇది తెలియచెప్తోంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.